హాయ్ వియర్స్ చూసారా, దిస్ ఈజ్ డిన్నర్ ఫర్ మై డాగ్. 4 లెగ్ పీసెస్ అనమాట. రైస్ వేస్తాను, ఇంకా అది కాకుండా రాగుల జావ ఉంటుంది కదా, అది కాసాను అనమాట. ఇది చూడండి, ఒక స్పూన్ వేసి కాస్తానంటే పెద్ద స్పూన్ అనమాట. ఏది మన మిల్క్ స్పూన్ అంటారు కదా, ఇట్లా ఉంటుంది ఇంత బ్రాడ్గా, ఒక స్కూప్. అయితే ఈ చికెన్ లెగ్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలంటే వాటి గోర్లు తీసేయాలి. ఇది మా డాగ్ డిన్నర్. మార్నింగ్ ఏమో ఎన్ఎండి చంక్స్ వేస్తా, తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేస్తాను. ఈవినింగ్ ఏమో ఇట్లా ఇవి గోర్లు తీసేసి ఒక 4 లెగ్స్ వేస్తాను. అప్పుడే అది తినగలదు. ఇట్స్ అ బిగ్ డాగ్, మ్యాక్సీ సైజ్, అందుకని దానికి ఇవి కావాలి, లేకపోతే అది తినలేదు. వాసన ఉండాలి. పెరుగేసినా జావగాసి పోసినా కానీ ఇవి దానికి ఉండాలి, అప్పుడే అది తినగలదు. ఎగ్ వేస్తే దానికి సరిపోదు, ఇవి వేస్తే మంచిగా వాసనకి తినేస్తుంది. అన్నం తింటుంది అనమాట. అన్నం తింటే డాగ్స్కి కడుపులో చల్లగా ఉంటుంది, ఇంకా వాటికి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. లేకపోతే అన్నం తినకపోతే వాటికి వేరే వేరే ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, కడుపుని చల్లగా ఉంచుతుంది. ఇవి రేషన్ బియ్యం వేయవచ్చు మనము. బాయిల్డ్ రైస్ కంటే రా రైస్ వేయచ్చు. బాయిల్డ్ రైస్ కొంచెం వేడి చేస్తుంది బాడీకి అంటారు చాలామంది, అందుకని మనము రా రైస్ వేయచ్చు. చూసారా, ఇట్లా మెత్తగా చిదిపేసి, ఈ లెగ్స్ కొంచెం వేడిగా ఉన్నాయి, అవి చల్లగా అవ్వగానే నేను వాటిని కూడా దీనిలో వేసి పిసికిస్తాను. అప్పుడు మొత్తం అన్నం తింటుంది, లేకపోతే ఆ లెగ్ మటుకు తీసుకుని అది పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకా అన్నం తినదు. అన్నం తింటేనే కదా వాటికి ఎనర్జీ ఉంటుంది. ఇది బాగా ఇట్లా పిసికేసి అన్నంలో దాని మీద జావ పోసేసి కలిపేస్తాను. ఈ స్కిన్ని తీసేసి బోన్గా వేస్తాను అనమాట. స్కిన్ది జిగురు ఉంటుంది కదా, అది అన్నానికి అతుక్కుంటుంది, ఇంకా దానికి చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దబా అది తినేస్తుంది మొత్తం అన్నం తొందరగా. ఇంకా మనం జావ పోస్తాం కాబట్టి, అదే రాగుల జావ కాసి పోస్తాను ఈ అన్నానికి. దానికి అదే మనం పప్పు చారు కలుపుకుంటాం కదా అన్నంలో, అట్లా అన్నమాట. అప్పుడు అది కమ్మగా ఉంటుంది కదా. ఉప్పు వేయకూడదు ఎప్పుడు కానీ. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే డాగ్స్కి జుట్టు ఊడిపోతుంది. ఇది ఇట్లా మనము బాగా దీనిలో వేసి ఇట్లా పిసికేయాలి. అప్పుడు ఆ జిగురంతా ఈ అన్నంకి అంటుతుంది. ఇంకా ఈ జిగురు చాలా యూస్ఫుల్ అన్నమాట. మనం కాళ్ళకూర తింటాం కదా, కాళ్ళు, మేక కాళ్ళు, దానిలో ఎట్లా జిగురు మనకి యూస్ఫుల్ అవుతుందో మన బోన్స్కి, ఇట్లనే ఈ చికెన్ దీనికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకే వ్యూయర్స్, చూసారు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Kavita Balaji here. This is dog's food. Thanks for watching.